తెలంగాణ కాంగ్రెస్ వలసల భారీ నుంచి తప్పించుకోవడానికి హామీ పత్రాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. పార్టీ మారనని బాండ్ పేపర్పై రాసి ఇచ్చిన వారికే జిల్లా పరిషత్ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని చెబుతోంది. బాండ్ ఇచ్చి పార్టీ మారిన వారిపై క్రిమినల్ చర్యలు పార్టీ తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల్లో వచ్చిన ఆలోచననే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందంటున్న తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరుసల బారిని తగ్గించుకోవడానికి కొత్త వ్యూహాన్ని అమలు చేస్తుంది. జెడ్పీ ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులందరూ బాండ్లు ఇస్తేనే బీఫామ్ ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక నిబంధన తెర మీద తీసుకొచ్చింది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మనతో పాటు. చెప్పండి సార్, మీరు కొత్త ఆలోచన తెర మీద తీసుకొచ్చారు. పార్టీ మారను అని ప్రజలకు హామీ ఇవ్వడానికి బాండ్ రాయిస్తామని చెప్పారు. ఇది జెడ్పీ ఎలక్షన్లో మీరు అమలు చేస్తామంటారు. నిజంగా అది సాధ్యమయ్యే పనేనా? ఇది వాస్తవంగా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు వేములవాడ కోర్టుకు ప్రచారానికి వెళ్తే అక్కడ ఒక అడ్వకేట్ అడిగిండు, సార్ మీరు ప్రశ్నించే గొంతు కదా, మరి మీరు గెలిపించిన తర్వాత ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు మీ నాయకులంతా పార్టీ వలస పోతున్నటువంటి పరిస్థితులు మీరు పోరనే గ్యారెంటీ ఏమి ఇస్తారని అడిగినాడు. ఒక పెద్ద ప్రశ్న. నేను ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసే సందర్భంగా కూడా నన్ను చాలామంది వాకింగ్ పోయినా ఎక్కడికైనా ప్రచారం పోతే అన్నా నీ గొంతు పర్ఫెక్ట్ ప్రభుత్వాన్ని అడుగుతావు కానీ నువ్వు కూడా రేపు పోయి కలవవు అని ఎట్లా గ్యారెంటీ అని అడిగితే ఆనాడు కొంత శ్రేయభిలాషులు న్యాయవాద మిత్రులు అందరూ కూడా అడిగితే ఒక అఫిడవిటీని ప్రజల ముందు ఉంచిన నా కరీంనగర్ పార్లమెంట్ ఓటర్లందరికీ ఒకవేళ పార్టీ ఫిరాయింపు చేస్తే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద క్రిమినల్ కేసు పెట్టుకోవచ్చు అనే దాని మీద పెట్టుకోవచ్చు అనే ప్రొవిజన్ క్రియేట్ చేసినాం. అది పార్టీ మారను అనే కాగితం రాయించుకొని ఆ గ్రామస్తులందరూ ఓపెన్ డొమైన్ ఒక జిరాక్స్లు అందరికీ ప్రజల దగ్గర పెట్టి పార్టీ దగ్గర కూడా ఒకటి పెట్టుకుంటాం. పార్టీ తరఫున ఏదో లీగల్ యాక్షన్ తీసుకుంటాం అనేటువంటి ఆప్షన్ కంటే గ్రామస్తులు ఓటేసిన వాళ్లకు చట్టంలో అడిగే హక్కు ఉంటుంది. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా విశ్వాసంతో ఓటేసిన, నువ్వు పార్టీ మారితే నా విశ్వాసానికి మోసం చేసినావు కాబట్టి నువ్వు మోసం కింద నీకు కేసు చేస్తాను రిజిస్టర్లో చట్టంలో 406 సెక్షన్ కింద ఉంది. వీళ్ళు పార్టీ మారాలనే విశ్వాసం కలుగుతుంది కాబట్టి అది రేపు పొద్దున తప్పకుండా పార్టీకి లాభం జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారం